బాబు గారి హయాంలో విశాఖపట్నం ఒక హ్యాపెనింగ్ సిటీ. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం ఒక విషాదపట్నంగా మారింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నెలకు ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చేవాళ్ళం. ఈ రోజు రోజుకొక కుంభకోణం, రోజుకొక భూ కబ్జా, రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్ కూడా జరుగుతుంది. ఇక్కడున్న ఎంపీ గారి సొంత కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకేం చెప్పాలి? ఏ ఎంపీ గారిని అడుగుతున్నా, చెప్పయా ఎందుకు కిడ్నాప్ జరిగిందో? ఎవరో మీ భార్య కొడుకుని అనుకుంటా కిడ్నాప్ చేశారు చెప్పు. ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నారు వాళ్ళు? హైదరాబాద్కు పారిపోయి బతుకుతున్నారు. ఇంకా మీరు వచ్చి మాకు నీతులు చెప్తారా? ఇంకా విశాఖపట్నంలో ఏకంగా వీళ్ళ కుంభకోణాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఎంఆర్ఓ రమణయ్య గారిని అతి కిరాతకంగా ఎట్లా చంపేశారో మనందరం చూసాం. అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా మాట్లాడినా వాళ్ళు చంపుతారు, కేసులు పెడతారు, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు నేను సింహాద్రి అప్పన్న ఆలయంకి వెళ్ళి నేను పూజలు చేశా. నేను ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా ఈ ఆలయానికి నేను వెళ్తా, దర్శనం చేసుకుంటా. రే మా బాలేబాబు గారు అన్ని గుడికి వెళ్తారబ్బా. ఈ సింహాద్రి అప్పన్న గుడికి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ఈరోజు దర్శనం అయిన తర్వాత నేను కిందికి వస్తున్నా, అంటే కొండ దిగుతున్నా. అప్పుడు ఒక గ్రామంలో నా కారు ఆపారు. ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడు దర్శనం చేసుకుంటారు, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు. అప్పుడు నేను తల్లికి, నాకేం తెలుసు తల్లి, ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు, అన్నా మీకు ఇంకా అర్థం లేదా, జగన్కి ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు, అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు. ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి. జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి, అందుకే దేవుడు ఈ మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి, నిజం చెప్పిస్తున్నాడు.